వ్యక్తుల విషయంలో కూడా అలాగనే సహించి క్షమించు. ఎందుకంటే ప్రభువు నీకు మాదిరి. నువ్వు చేసిన ఎన్నో అపరాధాలు, పొరపాట్లు ఆయన నీ విషయమై క్షమించినప్పుడు నీవు కూడా నీ సాటి వారిని, తోటి వారిని ఆయనకు మళ్ళీ క్షమించాలి, సహించాలి అనే పాఠాన్ని నేర్పుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండరు. ఇంటా బయట మనల్ని నొప్పించేవాళ్ళు, అభ్యంతరకరంగా నడుచుకునేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మాటల చేత గాయపరిచేవాళ్ళు, ఏదో ఒక విధంగా మనల్ని హాని తలపెట్టే రకాలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు సహించండి, క్షమించండి అని చెప్తూ అన్నిటికి పైన ప్రేమను ధరించుకోండి అన్నాడు. ప్రేమ మీ నిలువెల్ల కప్పి ఉంచాలి. ప్రేమతో నిండిన వారై ఉండాలి. మీరు ప్రేమ చేత కప్పబడిన వారై ఉండాలి. అక్కడ